ఈరోజు కడాయి చికెన్కి మనము ఆనియన్, పచ్చిమిర్చి, ఈ కరివేపాకు అలాగే వేసుకోవాలి. ఎవరి నోట్లోకి వచ్చినప్పుడు వాళ్ళే తీసేసుకుంటారు అన్నట్టు, మనం అంతే వేసేయాలి. చికెన్ని బాగా కడుక్కొని పెట్టుకోవాలి. ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అట్లా అనకూడదు చిన్నపిల్లల్ని. ఇందులో కొంచెం ఆయిల్ అనేది తక్కువైంది. ఆయిల్ వేసుకుని వేసేటప్పుడు కొంచెం తక్కువ ఆయిల్ వేసాను అన్నమాట. అందుకే ఇప్పుడు చికెన్ అనేది కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము చికెన్ వేసుకోవాలి. చికెన్ బాగా కలుపుకోవాలి. చికెన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని మిక్సీ పట్టుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్, జీలకర్ర, సోపు, ఇలాచి ఇవన్నీ వేసుకోవాలి అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనము పింక్ సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ దూరం పెడితే ఇద్దరు కనిపిస్తారు. తీసుకొని పింక్ సాల్ట్ అనేది వేసుకోవాలి. చికెన్ని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు చికెన్ చూడండి, ఇలా చికెన్ ఆయిల్లో ఉడకాలి అన్నమాట. అలా చాలా వేడి. ఇప్పుడు పొడులు వేసుకోవాలి. ధనియాల పొడి, త్రీ స్పూన్లు వేసుకుంటున్నాను.
కోకోనట్ పౌడర్. ఓకే, రెడ్, టూ స్పూన్ మిక్స్ పెట్టుకున్నాను. కొంచెం వాటర్, ఇలా మూతకున్నది కూడా క్లీన్ అయిపోయింది. ఆ తర్వాత బాగా కలుపుకోవాలి. సాల్ట్ ఏమన్నా తక్కువైతే వేసుకోవాలి. కొంచెం కారం వేస్తాను. ఇప్పుడు ఒక 10 minutes మూత పెట్టాలి. ఒక 10 minutes ఇలా మూత పెట్టేసేయాలి. వాటర్ ఏం పోసుకోలేదు, ఇవి ఇలాగే ఉన్నాయి. వాటర్ ఏం వేసుకోలేదు. కొంచెం పడతాయేమో అనుకున్నాను, ఇంకా అదే సరిపోయింది. వాటర్ అస్సలకే వేయకూడదు. ఇప్పుడు చికెన్ చూడండి, దీంట్లో ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి కడాయి చికెన్ రెడీ. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. సూపర్. డన్. వేడి వేడి కడాయి చికెన్ రెడీ అయిపోయింది.
ఇప్పుడు మనము కొత్తిమీర ఇలా పైన వేసుకోవాలి. పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకో, మూత పెట్టేసేది. డన్. చికెన్ కర్రీ రెడీ. కడాయి చికెన్ రైస్లో సూపర్గా ఉంటుంది. పప్పు రైస్ మిక్స్ చేసుకొని తినాలి. సూపర్.